వెల్కమ్ టు మై ఛానల్ మహేంద్ర పటేల్ న్యూమరాలజీ. నేను సిహెచ్ మహేంద్ర పటేల్. మన నిర్లక్ష్యం వల్లనే మన జీవితం మనమే స్వయంగానే కోల్పోతూ ఉంటాం. మనం అసలు పట్టించుకోం. ఎంత పైసలు వచ్చినా, కొద్దిగా పేరు ప్రతిష్ట అయినా కూడా మనం ఏ శాస్త్రాన్ని పట్టించుకోకుండా మన జీవితం అలానే గడిచిపోతూ ఉంటుంది. కొంతమంది ఏంటంటే పేరు బాగలేని వల్ల కూడా పరిస్థితి ఎలా అవుతుందంటే వాళ్ళకి అర్థమే కాదు, ఎటు పోవాలి, ఏం చేయించుకోవాలన్న పరిస్థితి కూడా వాళ్ళకి అర్థం కాకుండా జీవితంలో వాళ్ళకి ఎన్నో కష్టాలు వచ్చి ఈ రకంగా చనిపోతూనే ఉంటుంది. అలానే మా ఫిష్ వెంకట్ సార్ కూడా అనే అనే చనిపోయారు. చాలా దుఃఖద ఘటన. దేవుడు అనే ఆత్మకు శాంతి ఇవ్వాలి. కానీ ఇలాంటి చనిపోయినాక దాంతో మనం ఏం నేర్చుకుంటాం? మన పరిస్థితి ఏంటిది? ఎందుకు ఇలా జరిగింది? ఆయనకు ఇంత తొందరగా 1971లోనే పుట్టారు. 57 సంవత్సరాలనే ఇంత తొందరగానే వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. ఫిష్ వెంకట్ అన్నది చాలా మంచి యాక్టర్. అసలు ఏంటిది ఆయన సమస్య ఏంటిది? ఆయన పేర్లో ఏం సమస్య ఉన్నది దానివల్ల ఆయన అంత తొందరగా అనేది చనిపోయాడు. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మా వీడియో చూస్తుంటే కంపల్సరీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీ దగ్గర తీసుకొచ్చాను ఈ వీడియో. న్యూమరాలజీ ఏ రకంగా వర్క్ చేస్తుంది, మన పేర్లో ఉన్న నంబర్స్ ఏ రకంగా వర్క్ చేస్తాయి, మనం ఏ రకంగా చూసుకోవాలి, మన పేరుని ఎలా చెక్ చేసుకోవాలి, మన మొబైల్ నెంబర్ ఎలా ఉండాలి, మన మ్యారేజ్ డేట్ ఎలా ఉండాలి, ఇవన్నీ ఒక శాస్త్రం అన్నది న్యూమరాలజీ చెప్తుంది. దాన్ని మనం పట్టించుకోకపోతే అది దాని పని చేసుకుంటూనే ఉంటుంది. మీరు దాని దిక్కు చూసినా చూడపోయినా, బాగా చేసినా చేయకపోయినా మాత్రం న్యూమరాలజీ ఆటోమేటిక్గా వర్క్ చేస్తూనే ఉంటుంది. అతను ఫిష్ వెంకట అన్నయ్య అన్నాడు 3/8/1971, అంటే 3/8/1971లో పుట్టారు. అంటే 3 ఆగస్టు 1971లో పుడితే 3/2 కాంబినేషన్ అని మనం దీనికి చెప్తాం. అంటే 3/2 కాంబినేషన్ అంటే సింగిల్ డిజిట్ గా ఉన్న 3వ తారీఖు వల్ల. అంటే ఇలాంటి వ్యక్తికి చాలా మంది మోసం చేస్తారు. ఈ వ్యక్తి చాలా మంచోడు అవుతాడు, అందరిని నమ్ముతారు. అందరిని నమ్మిన వల్ల ఈయన చాలా మోసపోతూ ఉంటారు. కనుక పైసలు అన్నది ఎక్కువ వీళ్ళు జమ చేసుకోలేని పోతారు. ఆయన పేరుకి, ఆయన డేట్ ఆఫ్ బర్త్ వల్ల ఆయనకు వచ్చే ఎన్ని రకాలుగా నష్టం జరుగుతుంది ఆ రకంగా చెప్తుంది. అంటే 3వ తారీఖు వాళ్ళు అందరినీ ఎక్కువ 3, 12, 21, 30 తారీఖు వాళ్ళు మాక్సిమం ఎదుటి వ్యక్తిని గుడ్డిగా నమ్ముతారు. దానివల్ల వాళ్ళకు చాలా నష్టం జరుగుతూ ఉంటుంది. 3 తారీఖు వల్ల ఎవరన్నా కానివ్వండి. ఆ పేర్లు ఆయనకు వెంకట్ అంటే వెంకటేష్ అని ఆయన పేరు పెట్టారు. వెంకట్ అని పెట్టారు. వెంకటేష్ అన్న పేరు పెట్టినాక దాన్ని వెంకట్, దాని తర్వాత ఫిష్ వెంకట్. ఫిష్ వెంకట్ అన్న పేర్లో ఒక మంచి నెంబర్స్ ఉన్న వల్ల ఫిష్ వెంకట్ అంటే ఆయనకు కొద్దింత రేజింగ్ ఇచ్చింది. ఫిష్ వెంకట్ అన్నాక ఆయన పేర్లో ఒకటి కేతుకు సంబంధించిన అండ్ రాహుకి సంబంధించిన నంబర్స్ ఉన్న వల్ల ఆయన తొందరగా ఫేమస్ అయ్యాడు. ఫిష్ వెంకట్లో ఒక మంచి నంబర్స్ ఉన్న వల్ల ఏమవుతారంటే రాహు వారి కేతు నంబర్స్ ఉంటే ఆ వ్యక్తి ఫేమస్ అవుతారు. అసలు తెలంగాణ తెలుగు ప్రజలు ఎవరు లేరు ఫిష్ వెంకట్ అన్నని గుర్తుపట్టిన వ్యక్తులు ఎవరు ఉండరు. కానీ యాక్చువల్లీ ఫిష్ వెంకట్ అన్నది పర్సనల్లీ ఆయననైతే వెంకటన్న అనే పిలుస్తారు. ఆ వెంకటన్న పేర్ల 33 నంబర్స్ ఉన్నది ఒక సెక్షన్లో. ఇంకో సెక్షన్లో పైథాగరస్ సిస్టంలో 36 నంబర్స్ ఉంటుంది. సారీ, 33 నంబర్స్ అండ్ వెంకటన్ననే పిలుస్తారు. వెంకటన్న అన్న పెడతారు. వెంకట్ అంటే ఏమిటంటే వెంకటన్న పేర్లో 6 డిజిట్ ఉంటుంది. ఒక సెక్షన్లో 23 నంబర్, ఇంకో సెక్షన్లో 19 నంబర్ వస్తుంది. 19 నంబర్ అంటే 1 + 9 = 10, 10 = 1. 1 అంటే సూర్యుడు. కానీ 6 అక్షరాల పేరుకి సూర్యుడు అన్నది హెల్త్ ఇష్యూకి ప్రాబ్లం తీసుకొస్తారు. ఫిష్ వెంకట్ ఆయనకు ఒక ప్రసిద్ధంగా అంటే ఒక ఫేమస్ వ్యక్తిగా తయారు చేశారు. కానీ ఆయన దగ్గరకు వచ్చినాక ఎవరు ఫిష్ వెంకట్ అన్నాడు ఆయన వెంకటన్న అనే అంటారు, వెంకటన్న అంటారు. ఆ వెంకటన్న పేర్లో నెగిటివ్ నంబర్స్ ఉన్నాయి. ఇలా పరిస్థితి ఏంటి అంటే మనం అసలు ఇవన్నీ పట్టించుకోము. కానీ ఇది 55, 56 సంవత్సరాల తర్వాత దానికి ఎఫెక్ట్ మనకు పేరుకి చాలా ఎక్కువ అవుతుంది. అంటే పేరు ఇప్పుడు ఈయన దగ్గర ఓన్లీ ఫిష్ వెంకట్ అంటేనే ఒక మంచి పాజిటివ్ నేమ్ ఉండే. కానీ అది ఫిష్ వెంకట అనే సంతకం పెట్టారు. ఫిష్ వెంకట అని ఎక్కడ ఆధార్ కార్డు మీద ఉండదు. ఆయనకి వెంకటేష్ అని ఆధార్ కార్డులో ఉంటుంది. వెంకటేష్ అని ఆ పేరులో కూడా 36 నెంబర్ ఉంది. 36 నెంబర్ అంటే ఏంటిది? అది హెల్త్ ఇష్యూకి సమస్య తీసుకొస్తే 36 నెంబర్ హెల్త్ ప్రాబ్లము, రిలేషన్ ఫెయిల్యూరు, ఇలాంటి రకరకాలుగా సమస్య తీసుకొస్తుంది మనకు 36 నెంబర్ కూడా. వెంకటేష్ అన్న పేరుతుంది. కానీ ఆయన వెంకట్ అని పిలిస్తే అది 6 అక్షరాల పేరుకి 19 నెంబర్ వస్తుంది. 6 డిజిట్కి 19 నెంబర్ ఒక సెక్షన్లో. 2 సెక్షన్స్ ఉంటాయి. ఒక సెక్షన్లో 23 నెంబర్ అంటే 23 నెంబర్ మంచిగానే గుంజుకొచ్చేది ఇక్కడ దాకా. ఆయన ఒక పేరు ప్రతిష్ట ఇచ్చి డబ్బులు ఇచ్చి ఇక్కడ దాకా మంచిగా తీసుకొచ్చింది. కానీ ఆయన పేర్ల 2 సెక్షన్ల రాంగ్ నెంబర్ ఉన్న వల్ల ఆయనకు హెల్త్ ఇష్యూ ప్రాబ్లం అవుతుంది. కొద్దిగా బాగా వయసు 56 సంవత్సరాల తర్వాత మనం చూసుకుంటే మన పేర్లో నెగిటివ్ నెంబర్స్ ఉంటే మాత్రం
చాలా భయంకరమైన జబ్బు వచ్చేసుడు ఏదో ఒక సమస్య కంపల్సరీ వస్తుంది. కనుకనే మనం మన పేరుని కంపల్సరీ చెక్ చేసుకోవాలి. మేము పేరుని ఎలా యూజ్ చేయాలి, ఈ పూర్తి పేరుని యూజ్ చేయాలన్నా, ఏ రకంగా నా పేరుని యూజ్ చేయాలి, నా సంతకం ఎలా ఉండాలి, నా ఆధార్ కార్డు మీద నా పేరు ఎలా చూసుకోవాలి, ఇవన్నీ మనం చూసుకుంటేనే మనకి ఇది ముందు మనకి ఈ జబ్బు ఈ సమస్య అనేది ముందుకు రాదు. ఒక టైంలో మనకి ఇవన్నీ అంత దేవుడిచ్చా అనుకుంటాం, కానీ సర్వం మన దగ్గరనే ఉన్నది. మన పేరుని మనం చెక్ చేసుకోకుండా, మన పేరుని ఎలా వాడాలని మనకు తెలియకుండా, మన సంతకం ఎలా ఉండాలి అవి కూడా మనకు తెలియకుండా, ఏదో గుడ్డిగా మనం బతుకుతాం అనుకుంటే మాత్రం అది పాతకాలం 1950 1945 ఆ టైంలో. ఇప్పుడు శాస్త్రం ఇంత మంచిగా వచ్చింది, సంఖ్యాశాస్త్రం అని, దాన్ని యూజ్ చేసుకొని మీరు ఒక మంచి లాంగ్ లైఫ్ మీరు యూజ్ చేసుకోవచ్చు, మంచి లాంగ్ లైఫ్కి మీరు వెళ్ళిపోవచ్చు, మీరు మంచి ధనం సంపాదించుకోవచ్చు. మొబైల్ నెంబర్తోని మంచి మొబైల్ నెంబర్ తీసుకుని మంచి ఫైనాన్స్ గ్రోత్ అవుతుంది. మీ మంచి పేరు మీకు ఉంటే మాత్రం మీరు పేరు ప్రతిష్ట కూడా పొందవచ్చు. ఇదే అండి 3/2 కాంబినేషన్ అనే డేట్ ఆఫ్ బర్త్ ఉన్నాక కూడా ఆయన పేర్ల కరెక్ట్ పరిస్థితి లేని వల్ల దానివల్ల సమస్య వచ్చింది. నేనేం చెప్పాను, 3/2 అంటే అనే డేట్ ఆఫ్ బర్త్ లా డేట్ మంత్ ఇయర్ టోటల్ చేస్తే 2 వస్తుంది. నేను ఏం చెప్పాను, 2 తారీఖు అంటే 2 తారీఖు పుట్టిన వ్యక్తి ఉంటే వాళ్ళకు 18 తారీఖు అంటే 18/9/27 తారీఖు వాళ్ళకి మృత్యు అవుతుంది. ఈ రకంగానే వాళ్ళకి ఇలా 18 తారీఖు ఫిష్ వెంకట అన్న చనిపోయారు. సో ఇది మనం ఏంటంటే ఒక వ్యక్తి వెళ్ళిపోయాడు పాపం, ఆయనే అర్థం చేసుకోలే ఆయన జీవితంని, ఆయన ఎప్పుడు న్యూమరాలజీ కరెక్షన్ చేసుకోలే. దానివల్ల ఆయనకి అలా ఈ పరిస్థితి వచ్చింది. కానీ మనం మిగిలిపోయిన వ్యక్తులు మన జీవితాన్ని మనం చూసుకోవాలి కదా. మన పేరు ఎలా ఉన్నది, మన మొబైల్ నెంబర్ ఎలా ఉన్నది, మన మ్యారేజ్ డేట్ ఎలా ఉన్నది, ఇవన్నీ మనం చూసుకుంటేనే కదా ముందు అడిగేయచ్చు. మీ సినిమా రంగంలో పనిచేస్తాను, 100 సినిమా తీశాడు అన్న, కానీ ఆయన అసలు ఫైనాన్స్ డెవలప్ కాలే. ఆయన మా ఊర్లోనే ఉంటాడు కొత్తగూడెంలో, కానీ ఆయన ఎప్పుడు చూస్తే ఒక మామూలు బండి మీదనే కనబడ్డాడు. కారణం ఏంటిదంటే పేర్ల పవర్ లేదు, మొబైల్ నెంబర్ల పవర్ లేదు, మ్యారేజ్ డేట్ కూడా తెలియదు మనకు ఆయనకి ఎట్లున్నది అని. కనీసం మీరానా మీ పేరుని, మీ మ్యారేజ్ డేట్ని, మీ మొబైల్ నెంబర్ని మీరు చెక్ చేసుకోవచ్చు కదా. ఎంత టెక్నాలజీ వచ్చేసింది, సంఖ్యాశాస్త్రం అంతా మన చేతిలో ఉన్నప్పుడు దాన్ని మనం ఉపయోగించుకుంటేనే కదా మనం ముందుకు పోయేది. ఇదండి నేను మీకు ఇలా ఫిష్ వెంకట అన్న గురించి ఎందుకు చెప్పానంటే మాత్రం మీరు కూడా మీ పేరుని చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ 36 నెంబర్, 63 నెంబర్ లాంటి నెగిటివ్ నెంబర్ లేకుండా, నెంబర్ 16 బాంబ్ బ్లాస్టింగ్ నెంబర్ లేకుండా మన పేరుని చెక్ చేసుకుంటే రేపటికి మన ఫ్యూచర్ కూడా బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే కంపల్సరీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకండి. ఓకే అండి, నమస్తే.